శుభారంభకుడుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ ఆర్వి రమణమూర్తి గారు తమ సభారంభ ఉపన్యాసాన్ని అందిస్తారు. ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ నా ఆత్మీయులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి నేనంటే ఎంతో అభిమానం. నా ప్రగతి కోసం ఎంతో నన్ను అనుక్షణం ప్రోత్సహిస్తున్న శ్రీ కేవీ రమణ గారికి, డాక్టర్ పట్టాభిరామ్ గారికి, రామరాజు గారికి, వేణుమాధవ్ దంపతులకి, వారితో నా సంబంధం ముఖ్యంగా వేణుమాధవ్ గారితో 67 నుంచి కౌన్సిల్ దగ్గర నుంచి నాకు పరిచయం. కౌన్సిల్లో ఆయనకు అప్పుడే పదవి స్వీకారం చేసిన దగ్గర నుంచి నాకు ఆయనతో పరిచయం. తర్వాత ఆయనకి నాకు అనుభవం చాలా. వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు కూడా నేను ఉన్నాను. నన్ను ఎంతో గౌరవంగా, ఆదరంగా, అభిమానంగా చూసిన పెద్ద మనిషి. తప్పకుండా అర్హులైన మిమిక్రీ కళాకారుకి అవార్డుతోటి అది కళారత్న మళ్ళీ హంసగా మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయంలో నారాయణ రెడ్డి గారు, రామాచార్య గారు కూడా ఇద్దరు కూడా సహకరించారు మాకు. అంతేకాకుండా ఇంకోటి కూడా ఈ ఏడాది ఇచ్చే అవార్డులో ఇంతవరకు లేని కొత్త సబ్జెక్టులు రెండింటిని కూడా ఎంపిక చేయడానికి కూడా నిర్ణయించాం. ఒకటి, రాష్ట్రం మొత్తం మీద సాంస్కృతిక రంగానికి ఎనలేని సేవ చేసిన ఒక సాంస్కృతిక సంస్థలు కానీ, సాంస్కృతిక రంగంలో తాదాత్యం చెందిన ఒక వ్యక్తికి కానీ అవార్డు ఇవ్వాలని కూడా నిర్ణయం చేశాం. అది కాకుండా సమాజ సేవలో కూడా ఇతోధికంగా సేవ చేసిన మరో మహోన్నత వ్యక్తికి కూడా ఈ హంస అవార్డుని ఇవ్వడం ద్వారా అసలు తెలుగు జాతి గర్వించదగ్గ విధంగా, పద్మ అవార్డుకు తీసిపోయిన విధంగా ఈ అవార్డు ఇవ్వడం మాత్రం రాష్ట్ర సంస్కృతి మండలి, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తప్పకుండా చేస్తాం. ముఖ్యమంత్రి గారు కానీ, మా రాష్ట్ర సంస్కృతి శాఖ మంత్రులు వట్టి వసంత కుమార్ గారు కానీ మేము చేసే ప్రతి మంచి పనికి సహకరిస్తున్నారు. వేణుమాధవ్ గారి 80 జన్మదినోత్సవం జరిగి అప్పుడే 26 రోజులు 28 రోజులు అయి ఉంటుంది. అదే అందుకని 25 రోజులు 80 దాటి 80లోకి వచ్చారు. వారు శతమానం భవిష్యలాగా 100 సంవత్సరాలు నిండు 100 ఏళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో భగవంతుడి దయ వల్ల జీవించి వారి పేరు చిరస్థాయిగా మిమిక్రీ చరిత్రలో నిలవాలో చెప్పి మనసారా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ వారికి ప్రణామాలు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ నీలళ్ల వేణుమాధవ్ గారికి ఎంతో ఆప్తులు, మనమందరం కూడా చాలా సగర్వంగా చెప్పుకునేటువంటి సారస్వతమూర్తి ఆచార్య సీనారెడ్డి గారి యొక్క సందేశం ఇప్పుడు. డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ నా చేత తమ్ముడు అని పిలిపించుకోవడానికి నాకంటే 1 సంవత్సరం ఆలస్యంగా పుట్టాడు. ఎందరెందరో అతన్ని గురుతుల్యులుగా భావించిన వేణుమాధవ్ అప్పటికి ఇప్పటికీ, అంటే నేను BA విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నగారు అంటాడు, నేను తమ్ముడు అంటాను. అది మా బంధం. వేణుమాధవ్ గురించి అతను ఎప్పటి వాళ్లను ఎలా అనుకరించారో ఆశ్చర్యం వేస్తుంది. పృథ్వీరాజ్ కపూర్ ఉన్నాడు. పృథ్వీరాజ్ కపూర్ అగ్రశ్రేణి నటుడు. రాజ్ కపూర్ గారి తండ్రి. మొఘల్ ఆజంలో అతని నటన అనితర సాధ్యమైనటువంటిది. దాన్ని యథాతథంగా పృథ్వీరాజ్ గొంతులాగా అతని భంగిమలు కూడా పెట్టి అనుకరించి భారతీయులను, విదేశీయులను కూడా విభ్రాంతుల్ని చేసిన వాడు మా వేణుమాధవ్. ఈ సప్తతిని ప్రకారంగా ఆయన అష్టతి బత్స సంవత్సరాలు అన్నాడు. ఆయన అష్టతి అంటే మా గురువు గారు దివాకర్ రావు.
నాగేశ్వరరావు గారు అష్టతి అనకూడదండి, అసీతి అనాలి, అంతే. ఇవన్నీ కూడా మా వేణుమాధవను తరచుకుంటే ఆయన ఒక కేంద్ర బిందువులాగా ఉంటే చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇలాంటి భావ పరంపర. అలాంటి వేణుమాధవ్కి ఆయనకు ప్రత్యక్ష శిష్యులకు, పరోక్ష శిష్యులకు, పరోక్ష ప్రశిష్యులకు, ప్రత్యక్ష శిష్యులకు అందరికీ నా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు నేరెళ్ల వేణుమాధవ్ గారికి సత్కారం జరుగుతుంది. నేరెళ్ల వేణుమాధవ్ గారికి ఆయన సహధర్మచారిణి శ్రీమతి శోభ గారికి ముందుగా వారిద్దరూ సుగంధమాలలు మార్చుకుంటారు. రాజు గారు, భవిరి రవి గారు వారి శిష్యులు నేరెళ్ల వేణుమాధవ్ గారికి వెండి కిరీటం సమర్పిస్తారు. జీవీఎన్ రాజు గారు, భవిరి రవి గారు వారి శిష్యులు నేరెళ్ల వేణుమాధవ్ గారికి వెండి కిరీటం సమర్పిస్తారు. ఈ రోజున నేరేళ్ల గారికి 80వ జన్మదినోత్సవ వేడుకలు చేస్తా ఉన్నారు. చాలా సంతోషం. ఇది వంశీరామరాజు గారు కనుక అట్టనే మరి ప్రతాప్ గారు కొడుకు ముందుకు రాకుండా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసేదానికి కొడుకు మేము దానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇంకా వాళ్ళే చేస్తా ఉన్నారు కనుక మనస్ఫూర్తిగా మరి ఆయన ప్రపంచానికి తెలిసిన మనిషి, ఆయన కార్యక్రమాలు అందరు కొడుకు చూసినారు. ఇంకా అట్టనే ఆయన్ని చూసి ఎంతమంది శిష్యులు కొడుకు వచ్చినది ఇదంతా మనకి తెలిసిందే. ఆయనకి మిమిక్రీ పట్ల ఉన్నటువంటి అభిమానం, మిమిక్రీ కళాకారులను ఆయన తయారు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం. సెలవు. పిసిసి ప్రెసిడెంట్ గారు మరి దానికి నేరేళ్ల వేణుమాధవ్ గారికి 80వ పుట్టినరోజు కార్యక్రమం ఇక్కడ చేస్తున్న దానికి సోనియా గాంధీ గారికి ఈ కార్యక్రమానికి రావడం దానికి మరి అనేకమైనటువంటి కార్యక్రమం చేసినటువంటి అవకాశం నేరేళ్ల గారు దానికి మరి చాలా కార్యక్రమాలు చేసి చాలా మంది శిష్యుల్ని తయారు చేసినటువంటి మరి అంత చరిత్ర కలిగి మరి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చరిత్ర ఉందో మరి దానికి అటువంటి చరిత్ర మిమిక్రీ రంగంలో వారికి ఉందని విషయం అందరికీ తెలిసిందా. వారికి చంద్రబాబు మీ అందరి పక్షాన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తీసుకుంటే అందరికీ నమస్కరించాము. మరి మనం 2012 ఆంగ్ల నూతన సంవత్సరంలోకి వచ్చాం. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు గారిని పిలిచారు. వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నారు. అయ్యా, ఈ రోజున చూస్తామంటే త్యాగరాయ గాన సభలు నేరేళ్ల వేణుమాధవ్ గారి 80వ జయంతి జన్మదిన కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేస్తా ఉన్నారు. చాలా సంతోషం. ఈ రోజు మనం 2011 నుంచి దాటి 2012 కార్యక్రమాల సంవత్సరంలోకి వచ్చాం. ఆంగ్ల సంవత్సరంలో మరి ఆంగ్ల సంవత్సరంలో యువత విద్యార్థులంతా ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ విరవీగుతా ఉన్నారు. అయితే పరదేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించొద్దని చెప్పి నేను అనట్లేదు, కానీ మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఏది అయినప్పుడు కూడా మరి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి దసరా కానివ్వండి, దీపావళి కానివ్వండి, సంక్రాంతి ఇలాంటి కార్యక్రమాల్ని, ఇలాంటి పండుగల్ని మర్చిపోవద్దు. ఒకప్పుడు మన భారతీయులు ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించిన వారు ఏ దేశం ఎగినా, హిందూ కాలిడినా, పొగడరాని తల్లి భూ వాడతామని చెప్పంటే ఈ రోజున చూస్తా ఉంటే యువత ఏ విధంగా తయారైందంటే ఏ బారుకి వెళ్ళినా ఎవరు పిలిచినా తాగరా నీ బ్రాండ్ తనివితీరా అని చెప్పినటువంటి పరిస్థితి. దయచేసి ఇలాంటి నీచమైనటువంటి సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఉంది.
మరి ఈ సందర్భంగా డాక్టర్ నేరాల వేణుమాధవ్ గారికి మనస్ఫూర్తి అభినందనలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం, సెలవు. ఎందుకంటే వేణుమాధవ్ గారిని గురించి ఇంకొక కోణం, మీకు తెలియని కోణం చెబుదామని ఇక్కడికి వచ్చాను. వేణుమాధవ్ గారు అందరికీ ఒక కళాకారుడుగానే తెలుసు. ఆ కళ ఎందుకు అభివృద్ధి అయింది, ఎలా అయింది, దానికి కారణం ఏమిటి అంటే ఆయనలో ఉన్న మంచి హృదయం అండి. ఏ కళాకారుడికి కూడా ఈర్ష్య, ద్వేషం, అహంకారం ఎన్నో ఉంటాయి. ఇలాంటివి ఏవీ లేని ఉత్తముడు అనేది గట్టిగా నేను చెప్పగలను, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. మిమిక్రీ ఆర్టిస్టులు మామూలుగా మా ఇంటికి తరచూ వస్తుంటారు. ఎందుకు అంటే కొత్త వాళ్ళు, పాత వాళ్ళు డెవలప్ అయిన తర్వాత వాళ్ళు వరుస ఇంకా పెంచుకుంటూ పోతారు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన ఐటెం చూస్తే నాకు కొత్తలో అన్నాను అనమాట, ఏమిటండి ఎందుకు ఎంకరేజ్ చేస్తారు అబ్బాయినంటే ఆయన చెప్పారు, ఒక నిప్పు రవ్వని ఊది పీచులో వేస్తే మంట వస్తుంది, అది వంట చేసుకోవటానికి వసతి అవుతుంది. అదే నిప్పు రవ్వని కాలు కింద వేసి నలిపేస్తే ఆరిపోతుంది. అలా ఈ కళాకారుల్లో కొంత కళ ఉన్నది, చెయ్యాలనే కుతూహలం ఉన్నది. దాన్ని నేను పెంపొందించాలి కానీ అతనికి ఏమీ రాలేదని డిస్కరేజ్ చేస్తే కళ చచ్చిపోతుంది అక్కడితో. నేను ఎప్పటికీ మర్చిపోనది. ఆయన విమర్శించటం లేదే అని ఆరాటపడేదాన్ని. ఆయన చెప్పిన విషయం విన్న తర్వాత నాకు నిజంగా నా హృదయం కదిలిపోయిందండి. ఒక్కటి గట్టిగా చెప్పగలను, ఆయన మామూలుగా డాక్టర్స్ చెప్తారు హృదయం గుప్పెడంత ఉంటుందని, కానీ వేణుమాధవ్ గారికి ఛాతీ అంతా హృదయమే. ఆయన ద్వేషించిన మనిషి కానీ విమర్శించిన మనిషి కానీ ఒక్కళ్ళు కూడా లేరండి. ఎవరిని కూడా మెచ్చుకుంటారు, సంతోషపడతారు, అంతవరకే కానీ చెడు ఉన్నా కూడా వాళ్లలో ఉన్న మంచి తీసుకోవాలి, చెడు తీసుకోకూడదు అని ఆయన నాకు చెప్పే మొదటి పాఠం అన్నమాట. అలాగే కళాకారులకి ఎప్పుడొచ్చినా సలహాలు చెప్తారు, సహాయం చేస్తారు. ఆ సహాయం చేయడం మాతో అంతం కాకూడదు. కళాకారులు అభివృద్ధి చెందుతున్నారు. పిల్లలు మనవాళ్ళు కూడా నా కళాకారులు అని చెప్తారు, చిన్నవాళ్ళని. అలా కళాకారులు అభివృద్ధి చెందుతున్నారు కానీ వాళ్లల్లో ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల బాధపడుతున్న కుటుంబాలు ఉన్నాయి. వాళ్లకు సహకారం జరగాలి అనే ఉద్దేశంతో ఆయన మిమిక్రీ వెల్ఫేర్ అసోసియేషన్ అని పెట్టారండి కిందటి సంవత్సరం. అంతకుముందు ఏం చేశారంటే, సహాయం చేయటం అంటే ఇతరులను అడుగుతూ పోతున్నాం, అలా కాకుండా మనం ఒక ఆర్గనైజేషన్ పెడితే దానికి ఒక ట్రస్ట్ ఏర్పరిచి పిల్లల్ని, మిమిక్రీ ఆర్టిస్టుల్ని దానికి ట్రస్టులుగా చేస్తే బాగుంటుందని కిందటి సంవత్సరం జనవరి 26న స్టార్ట్ చేయటం జరిగింది. మిమిక్రీ ఆర్టిస్టులంతా వచ్చి ఏం కోరారంటే, గురువు గారు జనవరి 26 అంటే మాకందరికీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆ రోజు కాకుండా ఇంకేదైనా రోజు పెట్టండి అన్నారు. ఇప్పుడు 26 వస్తున్నది కనుక 23వ తేదీ ముందు 3 రోజుల ముందు పెడితే పర్వాలేదంటే వాళ్ళు వచ్చి మాట్లాడుకున్నాం, జరిగిన డెవలప్మెంట్ చెప్పుకున్నాం. దానికి ఎంత సంతోషం కలుగుతుందంటే ఇంకా పిల్లలు ఇంకా అభివృద్ధి చెందాలి అనే కోరిక. ఆ ఫండ్ డెవలప్ అయింది, వాళ్ళకి చెప్పాను. ఈనాడు మాకు వేణుమాధవ్ గారికి వెండి కిరీటం పెట్టారు. ఆ వెండి కిరీటం కంటే ముందు నేను చెప్పదలుచుకున్నది, రమణాచారి గారు తిరుపతిలో గజారోహణ కార్యక్రమం చేసిన తర్వాత సివిక్ రిసెప్షన్ ఇచ్చి 50,000 ఆయనకి సన్మానం చేసి ఇచ్చారండి. ఇస్తే వేణుమాధవ్ గారు ఏం చేశారంటే, దేవుడు సొమ్ము ఇది, తిరుపతిలో నాకు లభించిందంటే దేవుడు సొమ్ము, ఆ సొమ్ము నేను తీసుకోకూడదు అని చెప్పి నేరేళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ అని ఒకటి 10 ఏళ్ల క్రితం నుంచి జరుగుతున్నది. దానికి ఆ 50,000 డొనేట్ చేసి ప్రతి సంవత్సరం ఒక ఆర్టిస్టుకి సన్మానం జరగటానికి, అభివృద్ధి చేయటంలో ప్రతి దాంట్లో ఎట్లా ఉంటుందో నేను కూడా నాకు తోచింది చేయాలనే కుతూహలం ఉన్నది. ఇవాళ అనుకోకుండా ఎవరనేది నేను గమనించలేదు, వెండి కిరీటం పెట్టారు. ఆ వెండి కిరీటం చాలా సంతోషం పెట్టినందుకు. ఆ కిరీటాన్ని
దాన్ని డబ్బుగా చేసుకొని మిమిక్రీ వెల్ఫేర్ అసోసియేషన్కి చెందాలని కోరుకుంటున్నాను. దాన్ని దయచేసి ఎక్కడున్నదో తెచ్చిస్తే ఎవరు తీసుకుంటారో ఆ కిరీటం తీసుకొని డబ్బు ఇవ్వాల్సిందిగా ఈ కోరుతున్నాను. వెండి కిరీటాన్ని తయారు చేస్తుంటే గురువుగారికి డిసెంబర్ 28 పెట్టాలన్న ఉద్దేశంతో ఇంటి దగ్గర నా మేనల్లుడు తయారు చేస్తున్నప్పుడు జీవీఎన్ రాజు వచ్చి ఏమిటంటే ఇది ఇలా గురువుగారికి పెట్టాలని 2 రోజుల ముందే కరెక్ట్గా అప్పుడు నేను కూడా 50% నాకు కూడా వాటా ఇవ్వమని చెప్పి ఆయన వాటా అడిగి ఇద్దరం కలిసి చేయించాం. దాని వెల 20,000 రూపాయలు. దాన్ని ట్రస్ట్కి ఇవ్వాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేయడం చాలా సంతోషం. గతంలో 10,116 నేను ట్రస్ట్కి ఇచ్చాను. ఇప్పుడు అది ఆ గురువు గారు శిరస్సు మీద ఉన్నటువంటి ఆ యొక్క వెండి కిరీటాన్ని ఎవరైనా కైవసం చేసుకోవచ్చు. మరి తొలి పాటగా 20,000 రూపాయలు ఇది ధర గనక 20,100 రూపాయలకి నేనే పాడుతున్నాను. ఎందుకంటే ఆయన శిరస్సు మీద నుంచి మళ్ళీ నా చేతికి వస్తుంది అంటే ఇంకా ఎవరైనా దాన్ని పాడుకోవచ్చు. దాన్ని అమ్మ అనుకున్నట్టుగా ట్రస్ట్కి ఇవ్వచ్చు, ఎవరైనా పాడుకోవచ్చు. థ్యాంక్ యూ. మా సోదరుడు జూనియర్ వేణుమాధవ్ గారు 25,000 రూపాయలు. మా శివారెడ్డి గారు. ఇంకా ఎవరైనా ఆడియన్స్ నుంచి అయినా కానీ మా పట్టాభి గారు 27,000 రూపాయలు. ఇంకా పెరగాలి, ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ట్రస్ట్కి దాని 50,000 రూపాయలు. అబ్బా మా గురుతల్లి రమణాచారి గారు 50,000 రూపాయలు. ఒకటోసారి డాక్టర్ కేవీ రమణాచారి గారి పాట 50,000. దానికి ఇంకా పై పాట లేదు. దానికి పై పాటను కూడా అంగీకరించట్లేదు అమ్మ. రెండోసారి మూడోసారి డాక్టర్ కేవీ రమణాచారి గారి 50,000 రూపాయలు. ఇది గురువు గారు అమ్మ ఇద్దరు చేతుల మీదుగా రమణాచారి గారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాను.